హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం గోదావరి మోటార్స్ నుంచి ఈ బ్లూ ఫియో ఎక్స్ అనే మోడల్, దీని గురించి ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. మీరు చూడకపోతే చూడండి. ఇతను కస్టమర్ అనమాట, ఇతను వాడుతున్నాడు దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అతని దగ్గర అడిగి తెలుసుకుందాం. వెహికల్ ఎలా ఉంది, ఇది ఇప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని మీద మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట వెహికల్ ఎలా ఉండబోతుంది ఏమనేది. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా వెహికల్ ఎలా ఉందో చూద్దాం. వెహికల్ ఫస్ట్ లుక్ చూడండి ఎలా ఉంది అంటే, ఆఫ్టర్ 3000 కిలోమీటర్స్ వాడిన తర్వాత ఈ వెహికల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. ఇది వచ్చి యాక్చువల్గా వెహికల్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. దగ్గర 1 మంత్ దాకా అతను వెయిట్ చేసి తర్వాత తీసుకున్నాడు. అంటే ఫస్ట్ రావడం అతనే బుక్ చేశాడు అనమాట. ఈ వెహికల్ మనకి షోరూమ్ ఓపెన్ అవుతూనే నేను వీడియో చేసినాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు మీరు. నేను ఫియో కూడా చేశాను, తర్వాత ఫియో ఎక్స్ కూడా చేశాను అనమాట. 2 నా ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలాగే ఈ వెహికల్ ఎలా ఉంది చూడండి. అతను వాడిన తర్వాత కూడా వెహికల్ బాగానే పెట్టుకున్నాడు, కొంచెం రఫ్గానే వాడతాడు కానీ వెహికల్ అయితే బాగా పెట్టుకున్నాడు. కానీ ఒక మంచి ఒపీనియన్ ఉందన్నమాట అతనికి ఈ వెహికల్ పైన. ఇక్కడ దీంట్లో మోడ్స్ కూడా చూడండి, 1, 2, 3 మోడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గేర్లో మనకు 30 కిలోమీటర్స్ వస్తుంది, సెకండ్ గేర్లో 50, థర్డ్ గేర్లో మనకు 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. దీనికి ఇక్కడ కొక్కి కానీ 2 గ్లవ్ బాక్స్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు కీ ఎంట్రీ దీంట్లోనే మనకు బ్యాక్ సైడ్ బూట్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మనకు వచ్చి లైట్ది హై బీమ్, లో బీము, హార్న్, అలాగే మనకు ఇండికేటర్స్. మనకు వెహికల్ కూడా చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మంచి లుక్ ఉంది. ప్లస్ అదే విధంగా ముందర స్పేస్ చూడండి ఎంత బాగుందనేది. మనకు కాల్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ అయితే ఇచ్చాడనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది, నాలాంటి వాళ్ళే కూర్చోడానికి బాగుంటుంది అనమాట. ఇంకా దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే బ్యాటరీ మనకు LMFP బ్యాటరీ, సిలిండ్రికల్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చి 2.36 కిలోవాట్ అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. 59.2 వోల్ట్స్ 40 AH బ్యాటరీ అనమాట. మోటార్ పవర్ చూసుకుంటే మనకు 2.6 కిలోవాట్ మోటార్ పవర్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. టార్క్ వచ్చి మనకు 110 Nm వస్తుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషను, అంతేకాకుండా దీంట్లో బూట్ స్పేస్ 28 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. అలాగే బాడీ టైప్ చూసుకుంటే ABS ప్లాస్టిక్ అయితే వస్తుంది. 2 years వారంటీ అయితే, 3 years 3000 కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుంది, 30,000 కిలోమీటర్స్. అలాగే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. గ్రేడబిలిటీ మనకు 7 degrees అయితే ఉంటుంది అనమాట. టైర్స్ చూస్తే 90/90 12 inches టైర్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ రియర్ మనకు డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది. CBS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. ఛార్జర్ చూసుకుంటే మనకు 60 volts 8 amps ఛార్జర్ అయితే ఉంది. 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది. సైడ్ స్టాండ్ సెన్సార్, రీజన్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఈ విధంగా. బ్రదర్, నీ పేరు? విష్ణు సాయి. ఓకే, దీని వెహికల్ ఎలా ఉంది? వెహికల్ అయితే చాలా బాగుంది. ఓకే, నాకైతే నచ్చింది వెహికల్. ఓకే, నేను ఫస్ట్ డెలివరీనే నేనే ఆల్రెడీ చూసి తీసుకున్నాను ఓకే వెహికల్. ఎందుకంటే నేను ట్రైల్ ఆల్రెడీ హైదరాబాద్ లో ట్రైల్ ఎత్తాను. మా ఫ్రెండ్ హైదరాబాద్ లో తీసుకోవాలి, ఇంకా అందుకని తీసుకున్నా. నేను బాగుంది బండి అనేటంటే. కానీ బండికి ఏమంటే మంచి ఫ్యూచర్స్ ఉంది. డిక్కీ స్పేస్ బాగుంది. ఓకే, మళ్ళీ అది కాకుండా బూట్ స్పేస్ బాగుంది. గుడ్ స్పేస్ బాగుంది. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ వచ్చేసి 1 time ఛార్జ్ పెడితే 3 modes లో వెళ్ళానంటే 85 పక్కా వస్తుంది. 85 3 modes యూస్ చేస్తే 3 modes బాగా. ఫస్ట్ మోడ్ లో ఎంత స్పీడ్ వెళ్తుంది? ఫస్ట్ లో 30 వెళ్తుంది. 30. సెకండ్ మోడ్ లో 40. థర్డ్ మోడ్ లో 60. చూడండి, 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అనమాట దీన్ని. వెహికల్ కూడా చూడొచ్చు మీకు, చాలా బాగుంది. నీట్ గా అయితే అతను నీట్ గా వాడుతున్నాడు కూడా. ఇది వచ్చి 2635 కిలోమీటర్లు అయితే తిరిగి ఉండదు. ఇతను తిరుపతిలో ఫస్ట్ బుక్ చేసుకునేది ఇతనే అనమాట. ఆల్రెడీ నేను బుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ 15 నా తర్వాత 15 సేల్ అయిపోయాడు. ఓకే, దగ్గర వెహికల్ కూడా మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు చూడొచ్చు, గమనించవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, కొంచెం లావు మనిషిని అయినా కూడా లోపల మనం కూర్చున్నప్పుడు ఇక్కడ ఫుట్ కార్డ్ ఇక్కడ కూర్చున్నక్కడైతే చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. బాగా కంఫర్ట్ గా ఉంది. బ్యాక్ సైడ్ మళ్ళీ మనుషులు కూర్చునేమైనా చాలా బాగుంది అనమాట. అలాగే ముందర ఈ గ్లవ్ బాక్సులు కానీ 2, అంతేకాకుండా మనకి ఇక్కడ డిక్కీ స్పేస్ చూడండి
డిక్కీ స్పేస్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఇతని చార్జర్ ఈ విధంగా ఉంది. ఎమర్జెన్సీకి ఎక్కడైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, అందుకోసం అని చార్జర్ తీసుకుంటారు అనమాట ఇతను. యాక్చువల్గా ఇతను బ్యాక్ లోపల ఏం స్టోర్ చేసేది లేదు కాబట్టి యూజ్ అయితే చేస్తున్నాడు. బూట్ స్పేస్ కూడా ఎనఫ్, చాలా బాగుంది. ఇంకా బ్రదర్ సస్పెన్షన్ ఎట్లుంది? సస్పెన్స్ అయితే భలే ఇచ్చాడు అసలు. మీరు కావాలంటే ట్రైల్ అయితే చూడండి. ఓకే, ఎందుకంటే ఒక చిన్న రిమార్క్ ఉండదు, బాగుంది అసలు. జంపింగ్ ఉండదు, ఫ్యామిలీ కోసం తీసుకునింది బైక్. ఓకే, కంఫర్ట్ ఎట్లుంది బండి తోలేటప్పుడు? నేను మొన్న సిలిండర్ కూడా పెట్టుకొని ఎత్తుకొని ఉండిపోయా. అది ఒకటో మోటలో వెళ్ళా, బాగా ఎక్కేసింది మెట్ట. తిరుపతి రామలో కూడా మెట్ట ఎక్కేసింది. ఓకే ఓకే ఓకే. కొనాలనుకునే వాళ్ళకు నువ్వేం చెప్తావు? నాకే అంటే బండి అయితే సూపర్ గా ఉందన్న. ఇప్పుడు వచ్చే బండి కన్నా నాకు రీజనబుల్ రేట్ లో మంచి కాస్ట్ లో నాకు ఈ బైక్ అయితే బాగా నచ్చింది. ఓకే, నాకు అయితే. నీకు ఎంత పడింది నువ్వు కొనేటప్పుడు? నేను కొన్నప్పుడు 1,20,000 పడింది. 1,20,000. ఇప్పుడు నాకు తెలిసి తగ్గుంటుంది అనుకుంటున్నా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనకు సేల్ ట్యాక్స్ ఇది లేదు, రోడ్ ట్యాక్స్ లేదు. అది ఎప్పుడు కూడా అంతే ఉండింది అనుకుంటా. నువ్వు తీసుకునేటప్పుడు రోడ్ ట్యాక్స్ ఉండిందా? ఉండింది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. నువ్వు ఫైనాన్స్ లో తీసుకున్నారా? ఫైనాన్స్. వెహికల్ మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ గా ఉందో అసలు. ఫ్రంట్ కూడా మనకు బాగా చూడడానికి అసలు లైట్ చూడండి, అసలు లైట్ మనకు లైటింగ్ కూడా చూడండి ఎట్లుంది అనేది. ఎల్ఈడి లైట్స్ ఉంది, రెండు ఆన్ అయినప్పుడు కూడా బాగుంటుంది చూడడానికి. అలాగే మనకు ఫ్రంట్ సస్పెన్షన్ ఎట్లుంది, బ్రేకింగ్ ఎట్లుంది? బ్రేకింగ్ రెండు డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. బ్యాక్ కూడా డిస్క్ అనా? బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్. నాకైతే డిస్క్ సూపర్ గా ఉంది. ఇప్పుడు నేను థర్డ్ సర్వీస్ కూడా ఇంకా చేయలేదు. రెండు సర్వీస్ అయిపోయింది. సర్వీస్ కూడా ఏం లేదు, ఊరికే జనరల్ 10 సర్వీస్ ఫ్రీ అన్న ఇచ్చేటప్పుడు. షోరూమ్ 10 సర్వీస్ ఫ్రీ సర్వీస్ పక్కాగా 10. నేను ఇప్పుడు 2 చేసుకున్నా, అసలు నార్మల్ ఏం కంప్లైంట్ ఏం లేదు. ఓకే, ఓన్లీ వాళ్ళు సర్వీస్ ఇమ్మన్నారు కాబట్టి వెళ్ళాము, ఊరికే ఇచ్చారు. కంప్లైంట్ అయితే ఏం లేదు, ఉంటే ఇవ్వచ్చు. కానీ ఇంకా మన సర్వీస్ ఎందుకు వదులుకోవాలి? 10 ఫ్రీ సర్వీస్ కదా. జనరల్ గా అన్ని చెక్ చేసుకున్నా అంతే, ఇంకేం లేదు. ఓకే, అంటే నీకు బ్యాటరీ లెవెల్స్ ఛార్జింగ్ టైం ఎంతసేపు పడుతుంది? ఛార్జింగ్ టైమ్ 4 hours నా స్టార్టింగ్ అయితే. 4 or 5 hours. 4 to 5 hours పక్కా. ఫుల్ ఛార్జ్, దాని మించి అయితే ఉండదు. 4 to 5 hours. రేంజ్ అయితే 85. ఆ రేంజ్ అయితే 85 to 90 3 మోడ్స్ లో వెళ్తా కాబట్టి. అంటే రఫ్ గా ఎట్లా వాడినా కూడా ఒక 85 అవుతుంది. నేను రఫ్ గా వాడతాను కాబట్టి ఎట్లా వాడినా 85 అనేది పక్కాగా వస్తుంది. 85 పక్కా. 85 పక్కా. చూసారు కదా ఫ్రెండ్స్, 85 పక్కా వస్తుంది అంటున్నాడు అనమాట. వెహికల్ మనకు చూస్తే అర్థమవుతుంది, ఇతను రఫ్ గాను వాడతాడు, నార్మల్ గాను వాడతాడు అనమాట. దానివల్ల ఇతను పూర్తిగా దీని గురించి క్లియర్ గా దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. మనకు ఫ్యామిలీకి బాగుంటుంది. ఇప్పుడు మనకు ఏతర్ రిస్తా ఎట్లుందో అదే మాదిరినే ఉంటుంది అనమాట. ముందు మనకు కంఫర్ట్ కానీ, ముందర ఈ స్పేస్ కానీ, అలాగే వీళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా వస్తుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్. జస్ట్ వీళ్ళు ఇక్కడ వరకు అయినా కూడా చూడడానికి అయితే సింపుల్ గా ఉంది సస్పెన్షన్. ఇది కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇక్కడ చూడండి ఫుట్ రెస్ట్ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా అయితే ఉందన్నమాట. అలాగే మనకు సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ అన్ని అయితే వస్తాయి. ఇప్పుడు మనం వచ్చే దానిలో అన్ని కూడా సెన్సార్ తోనే వర్క్ అవుతాయి అనమాట. డిస్ప్లే చూడండి, డిస్ప్లేలో అలాగే వీళ్ళకి మొబైల్ కనెక్టివిటీ కూడా దీంట్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ చూపిస్తుంది, ఏ మోడ్ లో ఉందనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ మోడ్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, అలాగే థర్డ్ మోడ్ అనమాట. ఇలా 3 మోడ్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ వేసి ఉంటాం కాబట్టి దాని సింబల్ కూడా చూపిస్తుంది. అంతేకాకుండా ఇంకా మనకు మిర్రర్ లైట్స్ గురించి కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే మనకు ఫ్రంట్ పోవడానికి అలాగే రివర్స్ పోవడానికి 2 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మోడ్, రివర్స్ మోడ్ 2 ఉంటాయి, ఫార్వర్డ్, రివర్స్. అలాగే ఇంకా మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్సులు అయితే 2 ఇవ్వడం జరిగింది. మనకు ఈ 2 గ్లవ్ బాక్సులు దీని లోపల స్టోరేజ్ అంతా కలుపుకుంటే మనకు దగ్గర 30 లీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఎనఫ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది ఇది కూడా. మన ఇప్పుడు మొబైల్ వీళ్ళు దీంతో యాప్ ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. దీంట్లో ఈ బ్లూ యాప్ ఉంది అనమాట. ఈ యాప్ నుంచి కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఇక్కడ చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఇక్కడ చూపిస్తుంది మనకు బ్లూటూత్ సింబల్. ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినాయంటే కనుక ఇక్కడ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది అనమాట. చూస్తున్నారా, మీకు ఇక్కడ సింబల్ అయితే వచ్చింది, ఇక్కడ నెంబర్ కూడా వస్తుంది చూడండి, 9100 ఇలా వెళ్తూ ఉంది చూసారా నెంబరు.
ఈ విధంగా కాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ నెంబర్ వస్తుంది, అలాగే ఇక్కడ సిగ్నల్ వస్తుంది, బ్లూటూత్ సింబల్ అయితే కనపడుతుంది అనమాట. కాబట్టి అన్ని ఆప్షన్స్ కూడా వీళ్ళు ఇచ్చున్నారు. ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి 85 అంటే మనకు కొద్దిగా ఓన్లీ 3 మోడ్స్ లో 3 మోడ్స్ లో వెళ్తే మనకు ఎక్కువ మోడ్ లో పోతే మనకు 100 గ్యారంటీ వస్తుంది. ఎక్కువ మోడ్ అంటే మనకు 30 కిలోమీటర్స్ లోపల పోతే కనుక మనకు 100 అయితే వస్తుంది అనమాట. అంటే మనం పెట్టే బడ్జెట్ కి ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. అన్ని కూడా చూడండి, వీళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కటి ఏది మిస్ చేయలేదనే చెప్పొచ్చు అనమాట. మనకు ఫ్రంట్ రివర్స్ గేర్ కానీ, అలాగే మనకు ఫ్రంట్ పోవడానికి కానీ, మోడ్స్ కానీ, మనకు కిల్స్, ఈ స్విచ్ కూడా ఇచ్చారు మనకి. స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకొని కూడా పోకుండా పోతుంది. అలాగే సెన్సార్ మనకి ఇది చేసినప్పుడు కూడా ఆన్ కాదనమాట. ఈ విధంగా పార్కింగ్ మోడ్ లో ఉన్నట్టు మనకు చూపిస్తుంది. యాక్చువల్గా మనం ఇక్కడ స్విచ్ ఉంది, దీన్ని ఆన్ చేసిన తర్వాత కానీ వెహికల్ ఆన్ కాదనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా బాగుందనమాట. ఇతను నీట్ గా వాడుతున్నాడు. ఇతని ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆల్రెడీ అతను మొత్తం చెప్పాడు కూడా. వెహికల్ అయితే చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది వెహికల్. ఇది కొనాలనుకునే వాళ్ళు ధైర్యంగా తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.